నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోట బిట్ 2 గ్రామంలోని నార్త్ గిరిజన కాలనీ దళిత వాడల్లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు. ఓజిలి మండలం గద్దగుంటలో విషాదం, దిగ్భ్రాంతిలో కుటుంబ సభ్యులు. 2023-24 రాబోయే సంవత్సరానికి ప్రజా ప్రణాళికలు ముందుగానే తయారు. సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు అవసరమైతే తగు సూచనలు, సలహాలు అందజేత. కాగితాలపూరు సచివాలయ పరిధిలో గల లక్ష్మీనరసింహపురం గ్రామంలో సోమవారం రాత్రి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మరియు కార్యకర్తలు. ఓజిలి మండలం గద్దగుంటలో ఈ విషాదం చోటు చేసుకుంది. అలిమేలు చెంగయ్య గేదెలు కాచుకునే సమయంలో గేదెలు అదుపు తప్పి చెరువులోకి వెళ్లడంతో వాటిని బయటకు తోలేందుకు వెళ్లిన చెంగయ్య కనపడకపోవడంతో కొడుకు వెతికేందుకు వెళ్లగా బురదలో కూరుకుని మృతి చెందాడు. తండ్రి మృతదేహాన్ని వెలికితీసేందుకు వెళ్లిన కుమారుడు నాగార్జున కూడా బురదలో కూరుకుని మృత్యువాత పడ్డాడు. స్థానికంగా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి రంగంలోకి దిగారు. కుమారుడు మృతదేహాన్ని వెలికితీయగా తండ్రి మృతదేహాన్ని ఇంకా వెతికే పనిలో పడ్డారు పోలీసులు మరియు ఇంకా అగ్నిమాపక సిబ్బంది. ఓజిలి మండలం గద్దగుంటలో ఈ విషాదం చోటు చేసుకుంది. అలిమేలు చెంగయ్య గేదెలు కాచుకునే సమయంలో గేదెలు అదుపు తప్పి చెరువులోకి వెళ్లడంతో వాటిని బయటకు తోలేందుకు వెళ్లిన చెంగయ్య కనపడకపోవడంతో కొడుకు వెతికేందుకు వెళ్లగా బురదలో కూరుకుని మృతి చెందాడు. తండ్రి మృతదేహాన్ని వెలికితీసేందుకు వెళ్లిన కుమారుడు నాగార్జున కూడా బురదలో కూరుకుని మృత్యువాత పడ్డాడు. స్థానికంగా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి రంగంలోకి దిగారు. కుమారుడు మృతదేహాన్ని వెలికితీయగా తండ్రి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు అందరికీ ప్రజాస్వామ్యంలో అట్టడుగును ఉన్న వర్గాలను సమాన హక్కులు ఉండాలని, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రిజర్వేషన్లు కల్పించి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కనిపిస్తున్న పోకడలు చూస్తుంటే దళిత బీసీ కుటుంబాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి కేటాయించిన నిధులను వారి అభ్యున్నతికి వినియోగించాలని, పరిస్థితులు ఉన్న తన ఓటు బ్యాంకుకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో పక్కదారి పట్టించడం మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మహిళలు ఎక్కువ వచ్చి హారతులు పట్టారు, ఒప్పుకుంటున్నారు. ఒకసారి తప్పు చేసామయ్యా, ఇంకా తప్పు జరగదని ఒప్పుకుంటున్నారు. ఈరోజు మేము ఈ గ్రామానికి వచ్చాం. ధైర్యంగా వచ్చి నిలబడుకొని రోడ్డు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇచ్చారని చూపిస్తున్నాం. లైటు లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారని చూపిస్తున్నాం. మేము వైఎస్ఆర్సీపీ గెలిచిన వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం. మీరు ఏ గ్రామానికైనా వచ్చి ఇద్దరు ఈ పని చేసామని చెప్పి మీరు కడప గడప తిరగదని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా పైసా అభివృద్ధి చేయకుండా మీరు ఊరికే రోజు వచ్చి షోలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మేము పనిచేసాం కాబట్టి ధైర్యంగా ఏ గ్రామాల్లోకైనా వెళ్ళేటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీ ఒకటే ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఇదేమి కరం పట్టింది. ఎందుకంటే కరం పట్టే ఈరోజు ప్రజలు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎన్నుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మాట్లాడుతాం అందరూ, అయ్యా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉంటే మేము మా ఇళ్ళలో ఎవరైనా చనిపోతే 5,000 అప్పటికప్పుడుకి ఇచ్చి 15 రోజుల లోపల మళ్ళీ 1,95,000 2 లక్షల రూపాయలు ఆ రోజు చంద్రబాబు బీమా కింద వచ్చేదయ్యా. ఈరోజు ఎవరు చచ్చిపోయినా కానీ 5 నిమిషాలు మనిషి ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు.
అలాగే ఎస్సీలు పెళ్లి చేసుకుంటే, ఎస్టీలు పెళ్లి చేసుకుంటే, మైనార్టీలు పెళ్లి చేసుకుంటారు, డబ్బులు వచ్చాయా, ఈరోజు డబ్బులు లేదని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా రేషన్ షాప్ పోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు సంచి ఇచ్చేవాడయా, ఆ కిట్లో అన్నీ చంద్రన్న కానుకంతా ఉండేదయా అడుగుతున్నారు. ఈరోజు ఆడిపోతే ఎక్కడ పోయినా బియ్యము అదేమైనా గట్టిగా మాట చక్కెర తప్ప ఇంకో మూడో వస్తువు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ప్రజలు చెప్తున్నారు. తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం. మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి. ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి PhD, లండన్ విశ్వవిద్యాలయం నుండి DSc పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడని, న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాల్లో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తర్వాత భారతదేశ స్వాతంత్రం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. ఇప్పుడు చూస్తుంటే నాకు ఎంత సంతోషం ఉంది. ఒక వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా ఆయన పెట్టిన సంస్కరణ చూస్తుంటే, ఆరోగ్యం ఎంత వాళ్ళు పైకి వచ్చారు. ఒక్కొక్కరికి ఏదో ఒక పథకం ఇస్తున్నాడు. ప్రతి ఇంట్లో కూడా నవ్వుతున్నారు. ఇప్పుడు గడప గడప వెళ్తుంటే కడకడ నవ్వు ముఖాలు చూస్తున్నాను నేను. ఏమ్మా ఎవరికి వేస్తారు? ఇంకెవరికి వేస్తామయ్యా? జగన్మోహన్ రెడ్డికి వేస్తాము. ఇప్పుడు కొత్తగా ఆయన పెట్టారు, ఏంటో తెలుసా? ఆయన పేరు పోసేసి ఎవరికి వేస్తారు? ఫ్యాన్ గుర్తు. అలా ప్రజలు వెళ్ళిపోయాడు. మా ఆలోచన కూడా అవే. ఈ విధంగా ఈ అంబేద్కర్ ఆశయాల్ని అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నారు. కుటుంబం ఏ విధంగా ఒక తండ్రి అందరి బిడ్డలు బాగా క్షమాలు చూస్తారు. సమానత్వం అనేది జరగకపోవచ్చు. ఆ ఆలోచన విధానం ఉండాలని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ఆ ఆలోచన విధానం అది జరగదు. సమానత్వం అన్నది చేసినటువంటి విధి విధానాలు, సంఘ సంస్కృతి గురించి చాలా మంచిగా చెప్పినటువంటి గౌరవ శాసనసభ్యుల వారు కూడా ఈరోజు వారి యొక్క పుణ్యం అని చెప్పి ఈరోజు అవన్నీ కూడా వినడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే సమ సమాజం కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కరే కాదు, చాలామంది నాయకులు కూడా పనిచేశారు. వాళ్ళందరిలో కూడా గొప్ప మేధావుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదటి స్థానంలో ఉంటారు కనుక వారందరికీ మనం సమ సమాజం కోసం మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి కోరుకుంటూ, పెద్దలు చెప్పినట్టు ఈరోజు రాజకీయ పార్టీల్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి ఆశయాల్ని కొనసాగిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరినీ, అదేవిధంగా అగ్రకులాల వారికి కూడా సంస్థానం కల్పిస్తున్నటువంటి గొప్ప నాయకుల్లో మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున 63వ వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించిన మన ఎమ్మెల్యే గారికి అందరికీ గూడూరు పట్టణ ప్రజలు ఈ వర్ధంతి సందర్భంగా అందరూ నివాళులు అర్పిస్తున్నారు. కూడా ఒక అక్షరం కూడా తప్పు కాదు. ఆయన భావాలని నిజంగా 100% అమలు పరిచేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, దానిని ఇక్కడ మనకు అందజేసేటటువంటి వ్యక్తిగా మనలో చైతన్యం తీసుకొచ్చి ఆ భావాలను ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా మన వరప్రసాదరావు రావడం అనేటువంటిది, ఆయన పంపించడం అనేటువంటిది నిజమైనటువంటి విషయాలు. కాబట్టి ఆయనకు కానీ మరి అదేవిధంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వరప్రసాదరావు గారు మనకు ఆయన కూచా తప్పకుండా అంబేద్కర్ భావాలు కానీ, జ్యోతిబాబా ఫులే భావాలను కానీ, వీళ్ళ యొక్క భావాలను ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీసు, అదేవిధంగా అగ్రకులాల్లో ఉండేటువంటి అందరినీ కూడా, పేదవాళ్ళందరినీ కూడా, పెద్దవాళ్ళని కూడా గౌరవంతో చూసుకోవడం అనేటువంటిది ఆయన యొక్క మనస్తత్వం.
చరిత్ర తెలిసిన వ్యక్తి, చరిత్ర చదివిన వ్యక్తి నిలబడి పక్కన నిలబడి మేము ఉండడం మాకే గర్వకారణం ఈరోజు. ఎందుకంటే చరిత్ర ఎట్లా చెప్పారంటే ఆ చరిత్ర విని మాకే ఒళ్ళు జలధరించింది. అంతటి చరిత్ర చదివిన వ్యక్తికి పక్కన మేము నిలబడడం అంటే మాకే గర్వకారణం. దానికి ఉదాహరణ ఆ మహనీయుల త్యాగాల్ని స్మరించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ గూడూరు పట్టణం నడిబొడ్డులో డాక్టర్ జ్యోతిరావు పూలే విగ్రహం కానివ్వండి, మామూలుగా ఆయన సతీమణి విగ్రహం కానివ్వండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం కానివ్వండి, పాప మన మదర్ తెరిసా విగ్రహం కానివ్వండి, ఇంకా మన బాబు జగ్జీవన్రావు విగ్రహం కానివ్వండి, ఈ విగ్రహాలన్నీ ఏర్పాటు చేయడం దాని వెనుక ఉద్దేశం ఏంటంటే చరిత్ర భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే గారిని మనము కాపాడుకోవాలా, వచ్చే ఎలక్షన్లలో కూడా మనం మళ్ళీ గెలిపించుకోవాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. మనుబోలు మండలంలోని కాగితాలపూరు సచివాలయ పరిధిలో గల లక్ష్మీ నరసింహపురం గ్రామంలో సోమవారం రాత్రి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి గోవర్ధన్ రెడ్డికి స్థానిక నాయకులు, ప్రజలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను, 52 లక్షలతో నిర్మించిన సైడ్ కాలువల నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం ఆర్థిక సహకారంతో సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 లక్షలతో నిర్మించనున్న శ్రీ సీతారాముల వారి దేవాలయానికి భూమి పూజ చేశారు. సింహాపురం గ్రామానికి సంబంధించి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాగితాలపూరు గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఈరోజు దానికి సంబంధించి దాదాపుగా 92 లక్షల రూపాయలతో ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి సిమెంట్ రోడ్లు, సైడ్ రోడ్లని ప్రారంభించాం. 10 లక్షల రూపాయలతో తలపెట్టినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో సహకారంతో సమరత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీలో 10 లక్షల రూపాయల సీతారామ దేవాలయానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే సాధారణంగా చిన్న గ్రామానికి సంబంధించి ₹1 కోటి పైన ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. అనేక సందర్భాలలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులు కోరుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చాం. అనాదిగా ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నా ఏ రోజు కూడా ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి గ్రామం కాబట్టి దీన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి భావన ప్రదర్శించకుండా, అటువంటి ఉద్దేశాన్ని కనపరచకుండా సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా, ప్రజాప్రతినిధిగా పారదర్శకంగా, రాగద్వేషాలకు అతీతంగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో ఈ గ్రామానికి సంబంధించి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మనుబోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2023-24 రాబోయే సంవత్సరానికి ప్రజా ప్రణాళిక ముందుగానే తయారు చేయుటకు మండల స్థాయి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు అవసరమైన తగు సూచనలు, సలహాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, వైస్ ప్రెసిడెంట్ తిక్కవరపు వెంకటరమణారెడ్డి, మండల ప్రత్యేక అధికారి సుబ్బారెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఈఓపీఆర్డీ రమణయ్య, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అది నేను చెప్పొచ్చేది ఏమంటే గ్రామ పంచాయతీకి ఏమేమి వనరులు వస్తాయని నేను ఒక డిజిటల్ అసిస్టెంట్ మరి సిబ్బందిలో సచివాలయ వ్యవస్థలో ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నారా?
మరి గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి దాంట్లో ఉన్నటువంటి అంశాల గురించి విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మార్చి 31కి అంతమవుతుంది. దీన్ని భారతదేశంలో ఆర్థిక సంవత్సరం అంటాము. ఈ ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా చేసుకొని ప్రణాళికలు రచిస్తాము. ఒక ఏఎన్ఎం అడిగితే ఆ శాఖలో ఆ ఏఎన్ఎం యొక్క సేవలేని ఈ ప్రజలకి అందుబాటులో ఏమున్నాయంటే వాళ్ళు చెప్పగలగాల. ఈ రోజున ఒక పంచాయతీ ఆఫీసర్గా నేను చెప్తాను, మీరు నాకు తెలిసినంత వరకు విలేజ్ ప్లాన్ మీరు చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. అది మన స్థాయిలో ఎంపీడో గారు లేకపోతే జడ్పీసీఈఓనో లేకపోతే జిల్లా స్థాయిలో తయారు చేయకుండా, మండల స్థాయిలో చేయకుండా గ్రామ స్థాయిలో మీ ప్లాన్ మీరే తయారు చేసుకొని మీరు కానీ ఖచ్చితంగా ఇవి అవసరాలు ఉన్నాయి ఈ నీడ్ బేస్డ్ కానీ చేసుకున్నట్లయితే అదే 100% మరి సక్సెస్ అయిందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. మీరందరూ కూడా మరి ఈ ట్రైనింగ్స్ ఇస్తున్న మరి 4 ఉన్నారు టీఓటీస్, వారందరూ కూడా చక్కగా మీరు ఏమేమి పాయింట్స్ ఇవ్వాలో క్లియర్గా వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ అంటూ ఇవ్వడం జరుగుతుంది మీకు ఈ సాయంత్రానికి. మరి దానికి బేస్ చేసుకునేసి మీరు అందరూ కూడాను చక్కగా విలేజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కావచ్చు, నెక్స్ట్ కొంచెము దీని మీద అవగాహన ఉన్న వాళ్ళ కొంతమంది రైతులు కావచ్చు, పబ్లిక్ అంతా కూడా పొత్తున పెట్టుకునేసి నీట్ బేస్డ్ ఏం అవసరం ఉందో ఆ ప్లాన్ను మీరందరూ తయారు చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మండల కేంద్రమైన మనుబోల్లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మంగళవారం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది తమకు జీతాలు పెంచినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. షాపుల్లో పనిచేసే సేల్స్ మెన్ మరియు సూపర్వైజర్లకు నెలకు అదనంగా 3,500 రూపాయల జీతం పెంచారని, అందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. Thank you, CM sir. Thank you, CM sir. ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సేల్స్ మ్యాన్కి, సూపర్వైజర్కి శాలరీలు పెంచిన మన గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, ఓజిల డిపో మేనేజర్ గారికి, ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ గారికి అండ్ ఆల్సో డిపో ఏఎం సార్ గారికి అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఏమనగా ఫ్యూచర్లో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా జీతాలు పెంచి మాకు ఒక భద్రత కల్పించినందుకు సీఎం సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా డిఎం సార్కి, ఓజిల్ డిపో డిఎం సార్కి, మేడంకి, ఏఎం సార్కి థ్యాంక్స్. ముఖ్యంగా మా మంత్రి గారు వల్ల ఈ ఉద్యోగాలు వచ్చాయి మాకు. మెయిన్గా ముందుగా ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, గౌరవ సీఎం గారికి, అలాగే మన మినిస్టర్ గారికి, అలాగే మన డిఎం సార్కి, సిఈ గారులకు, ఎస్ఐల గారులకు, కానిస్టేబుల్ అందరికీ అభినందనలు. ఎందుకంటే ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టింది మాకు జీతభత్యం పెంచినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మేము. అందుకు మా సీఎం సార్ గారికి పాలాభిషేకం చేయాలని కోరుతూ అందుకు మేము ఈరోజు ఇక్కడ చేయడానికి ఏర్పాటు. కోట మండలం కోట గ్రామంలోని కోట బిట్ 2 గ్రామంలోని నార్త్ గిరిజన కాలనీ దళితవాడల్లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా ఇంటింటికి సచివాలయ సిబ్బంది అధికారులతో వెళ్లి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కోట గ్రామ సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, నాయకులు ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, పల్లగాటి సంపత్ రెడ్డి, మోబిన్ బాషా, బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి మూర్తి ఆనంద్ కృష్ణ, ఎంపీడీఓ భవానీ, ఎంఆర్ఓ పద్మావతి, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డుకి దారి సైదుకోళ్ళు ఇటు కొండ కట్టేసినారయ్యా మాత దారిలో ఇటుగా వస్తా పడతారు ఎటు పోవాలమ్మా మా దారులు చూసినారా అయ్యా మా దారులు తల్లి వర్షం చూడు చూడు నీళ్ళు అయినా సరే బాబు ఎక్కడ వాలంటీర్ నెక్స్ట్ ఎక్కడ నెక్స్ట్ ఎట్లా గత 3.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు పెట్టిన పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా, వాలంటీర్ సిస్టమ్ బాగా పనిచేస్తుందా, సెక్రటరీ సిస్టమ్ బాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ కోఆర్డినేటర్స్ కూడా అందరూ కూడా వెళ్ళి ఒక్కొక్క గడపకి వెళ్ళవలసిందిగా వారి ఆదేశాలు మా అధ్యక్షుడిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము కోటలో ఉన్న సచివాలయం 2 సచివాలయానికి తిరగడం జరుగుతుంది. మా నాయకులు వినోద్ రెడ్డి గారు, సర్పంచ్ గారు, అలాగే సంపత్ గారు, మొబీన్ గారు, మా వార్డు మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమైన సమస్యలు మేము మాట్లాడినప్పుడు వచ్చింది ఏమిటంటే ఎక్కువ మంది ఇల్లు అడిగారు. ఇల్లు స్థలాలు అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఎవరో ఒకరు కనుక పొరపాటున అందకపోతే తొందర లేదు, కావాల్సిన ఇల్లు స్థలాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. మీ సమస్యలు ఉంటే నాయకుడు వినోద్ రెడ్డి గారికి లేదా మీ సచివాలయం తెలియచేయండి. రెండోది ఏం కోరారంటే మా సొంత స్థలాల్లో ఇల్లు కట్టించుకోవాలని చెప్పి కోరుతున్నారు. అది కూడా రాష్ట్రం అంతా పథకం రాగానే ఇక్కడ ఇప్పటికే మన ఏఈ హౌసింగ్ వచ్చి ఎవరికి ఇల్లు కట్టాలా అన్నది కూడా తీసి పెట్టడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే గారు ఇచ్చేసారు. కాలనీకి స్థానికులంతా కూడా కొన్ని దగ్గర రోడ్డు సమస్య చెప్పారు. మన ముఖ్యంగా దళితవాడలో చాలా దగ్గరలో సిమెంట్ రోడ్డు కావాలని అడగడం జరిగింది. అదేవిధంగా పక్కా గృహాలు కూడా కొన్ని దగ్గరలు లేవని కొత్త మంజూరు చేయాలని మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. అవన్నీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 3.5 సంవత్సరంలో జగనన్న ప్రతి పేద కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూర్చారో వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం చాలా సంతోషకరం. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తారు. శాశ్వత ముఖ్యమంత్రిగా జగనన్న ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. అభివృద్ధి పనులకు ముందస్తు ప్రణాళికలు తప్పనిసరి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని పంచాయతీల ద్వారా అభివృద్ధి పనులు నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు తప్పనిసరి అని వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న స్త్రీ శక్తి భవనంలో స్థానిక ఎంపీడీఓ తోట గోపీనాథ్ పర్యవేక్షణలో సర్పంచ్, ఎంపీటీసీలు, పంచాయతీరాజ్ కార్యదర్శులు, ఆరోగ్య సిబ్బంది, గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విధంగా విభాగాల అధికారి సిబ్బందులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఆలోచన విధానం మారింది, మన లైఫ్ స్టైల్ మారింది. ముఖ్యంగా ఈ రోజు ఇన్సేండియా నిద్ర లేని చాలా వరకు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. పెద్దోళ్ళే నాటంలో విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి సచివాలయ స్థాయి సిబ్బంది అందరికీ వందనం, అభివందనం. చాలా సంతోషం. ఈరోజు మంచి కార్యక్రమం. గ్రామ స్థాయిలో ఏదైనా అభివృద్ధి చేసుకోవాలంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ప్రతి సంవత్సరం పంచాయతీకి నిధులు సమకూర్చుకునేటువంటి కార్యక్రమం. ఈరోజు ప్రధానంగా ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలంటే నిధులు ప్రధానమైనటువంటిది. దీనికి కేవలం మనం ఏదో మండల పరిషత్కు వచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి, మనకుండే అవకాశాలు జిల్లా పరిషత్తులో జడ్పీటీసీ సభ్యుల ద్వారా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యే
నిధుల నుంచి స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి 2 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయలతో పూర్తయినటువంటి వాటికి మంజూరై పనులు కూడా ప్రారంభం కాబట్టాయి. ఆ విధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోట బిట్ 2 గ్రామంలోని నార్త్ గిరిజన కాలనీ దళిత వాడల్లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు. ఓజిలి మండలం గద్దకుంటలో విషాదం, దిగ్భ్రాంతిలో కుటుంబ సభ్యులు. 2023-24 రాబోయే సంవత్సరానికి ప్రజా ప్రణాళికలు ముందుగానే తయారు. సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు అవసరమైతే తగు సూచనలు, సలహాలు అందజేత. కాగితాలపూరు సచివాలయ పరిధిలో గల లక్ష్మీనరసింహపురం గ్రామంలో సోమవారం రాత్రి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మరియు కార్యకర్తలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.